సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వైన్ షాపుల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాపులను బలవంతంగా మూయించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ క్రమంలో లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఒకవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోవైపు అన్నట్టుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల భారీ భద్రత మధ్య వైన్ షాపులను తిరిగి ప్రారంభించారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగానే వైన్ షాపుల ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరవాలని షాప్ యజమానులను వారు కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే గారు ఇక్కడ చెప్తున్నారు. ఓపెన్ చేస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. నువ్వే కావాలని పని చేయాలని తీసుకొచ్చి పెట్టుకుంటావు. అది ఓపెన్ చెప్తున్నా, మీరే కావాలన్న కంప్లైంట్ తీసుకొని పెట్టుకుంటున్నావు. ప్రజల ఆరోగ్యం గురించి చేస్తున్నాము, ఇది సహకరించామని చెప్తున్నాం. మేము పూర్తి పని చేయని చెప్తున్నాం. గౌరవంగా మేము ఎక్స్పెక్ట్ ఇచ్చినాం. మంచిగా 1 గంట నుంచి మీరు ఓపెన్ చేస్తామని చెప్పినాం. మీకు 3 గంటలతో వచ్చి ఏం లేదు. పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్టు వచ్చి తాగి ఈయనే ఉంటారు. పొద్దున్నట్టు వచ్చి తాగి ఇక్కడనే ఉంటారు, పని చేసుకోకుండా పోతున్నారు. మేము అనేది అది. ఎమ్మెల్యే గారు ఒక యజ్ఞం తల పెట్టారు. అనవసరంగా దీన్ని కూడా మాట్లాడారు. ఎప్పుడు బంద్ చేసిరు వాళ్ళు? ఎప్పుడు చేసిరు? నిన్న ఇప్పుడు మేము చెప్తే చేసిరు. మళ్ళీ ఏం వాళ్ళు 11:30కే చేసిరు. మేము 1:30కి చెప్పినాం. మేము ఏమంటారంటే మీరు దీనికి సహకరించండి, మీకు కావాలంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడమని చెప్పిన. అనవసరంగా చేయకు. ప్రజలు మొత్తం ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ ప్రజల ఆరోగ్యం ఏం చెప్పినా మేము ఫస్ట్ బంద్ చేయండి. మీరు లేదు, మీరు లొల్లి పెట్టుకోవాలి. బంద్ చేసి